వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెట్లో ఆగస్టు 14న జరిగినటువంటి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అనేవి అభ్యర్థులు ఇవ్వటం జరిగింది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయి అంటే 1 నుంచి 5 తరగతుల్ని ప్రాథమిక స్థాయి అంటారు. అంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని పాఠశాల పని దినాలు ఉండాలి? 1 నుంచి 5 తరగతులకి పని దినాలు ఎన్ని ఉండాలంటే 200 ఉండాలి. మరి 6 నుంచి 8 తరగతులకి ఎన్ని పని దినాలు ఉండాలో తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రక్షక తంత్రాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే సమాజంలో అంగీకరించబడని కోరికలను లేదా వైఫల్యాన్ని సమాజం ఆమోదించే ఉన్నతమైన రీతిలో వ్యక్తీకరించే రక్షక తంత్రం ఏది? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేది ఉంటాయి కదా, అది ఏ రక్షక తంత్రానికి చెందింది అంటే ఉదాత్తీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 ఆప్షన్స్ ఇచ్చి అందులోంచి ప్రముఖ భాషా వికాస సిద్ధాంతకర్త ఎవరు అని అడగటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కంప్యూటర్ పరిభాషలో అంటే ఒక 1 నిబుల్ అనగా ఎన్ని బిట్స్కు సమానం? 1 నిబుల్ అంటే ఏంటంటే 8 బిట్స్కు సమానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉద్వేగ వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు జన్మించిన తర్వాత శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉత్తేజం అవుతుంది, ఉత్తేజం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మూర్తిమత్వాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. మూర్తిమత్వ సిద్ధాంతాల కర్తలో నెక్స్ట్ వర్గీకరించిన రకాలు ఇచ్చి మ్యాచింగ్ చేయమని ఇచ్చారు. మ్యాచింగ్ మూర్తిమత్వం నుంచి ఈ విధంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ప్రతి సెషన్లో కూడా మ్యాచింగ్ అనేది కంపల్సరీగా ఇస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ స్మృతి ప్రక్రియలో అంశాలు ఉంటాయి కదా, వాటిని వరుస క్రమము అలా అడగటం జరిగింది. దశలు ఇచ్చి రాయమంటం జరిగింది. అంటే పునఃస్మరణ అంశాలు ఉన్నాయి కదా అవి. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉంది కదా, దాని నుంచి 1 మార్క్ ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదే 2వ నిబంధన ఉంది కదా, దాని నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ పరిశీలన అభ్యసనం ఉంటుంది కదా, ఆ సిద్ధాంతం నుంచి కూడా ఒక క్వశ్చన్. నెక్స్ట్ సృజనాత్మక దశలో అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించి ఒక క్వశ్చన్, అంటే సృజనాత్మక దశ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ వికాస దశలు వాటి వయసు ఇచ్చి సరైన దానిని గుర్తించండి అని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో మానసిక చలనాత్మక రంగానికి చెందిన స్థాయి ఏది అని 4 ఆప్షన్స్ ఇచ్చి అది ఏది మానసిక చలనాత్మక రంగానికి చెందింది ఏది అని అడగటం జరిగింది. ఇవి కొన్ని సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ తెలుగు నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూడండి. శృంగార నైషధం అను ప్రబంధాన్ని రచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మృణాలము అనే పదానికి అర్థం ఏంటి? ఆన్సర్ వచ్చి తామర పువ్వు. నెక్స్ట్ తాపీ ధర్మారావు గారి ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీలో అవార్డు లభించింది అని ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ పాలాక్షుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి అని అడగడం జరిగింది. నెక్స్ట్ పొడుపు కథ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అదేంటి అంటే అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది. దీనికి సరైన సమాధానం ఏంటి అంటే కవ్వం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాళికాంబ సప్తశతి శతకకర్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి పోతులూరి వీరబ్రహ్మం గారు. నెక్స్ట్ చంపకమాలలో యతి స్థానం ఎన్నో అక్షరం? కరెక్ట్ ఆన్సర్ వచ్చి 11వ అక్షరం. నెక్స్ట్ అర్థాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. చూడండి, ఇరువు అనే పదానికి అర్థం ఏంటి? ఇరువు అంటే స్థానం అని అర్థం. అదేవిధంగా యతి అనే పదానికి అర్థం వచ్చి మనకి సన్యాసి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిరుదుల నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అదేంటంటే ప్రబంధ పరమేశ్వరుడు అను బిరుదు గల కవి ఎవరంటే ఎర్రన. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ సమాసాల నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. అదేంటంటే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. క్రింది వాటిలో ద్విగు సమాసం కానిది ఏది అని అడగటం జరిగింది. ఇచ్చిన చూడండి 2 ఏనుగులు, నవరత్నాలు, సప్త ఋషులు, ముక్కంటి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే ముక్కంటి. ఇది ద్విగు సమాసం కాదు, ఇదేంటంటే బహువ్రీహి సమాసం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీ ఇల్లు అను పదంలో ఇమిడి ఉన్న సంధి ఏది? మీ ఇల్లు వచ్చి ఎడాగమ సంధి.
ఎలిజబెత్ హార్లాక్ వికాస దశలు ఉన్నాయి కదా! అందులో అన్వేషణ దశ నుంచి ఒక క్వెషన్ అనేది అడగటం జరిగింది. అన్వేషణ దశ అని ఏ దశను పిలుస్తారు అంటే, పూర్వ బాల్య దశను అన్వేషణ దశ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఉంది కదా! వాటి నుంచి ఒక క్వెషన్ అనేది జరిగింది. ఎగ్జాక్ట్ ఇవే ఇచ్చారా అనేది ఏంటి తెలీదు గానీ, అభ్యర్థులు చెప్పిన దాన్ని బట్టి క్వెషన్ అనేది ప్రిపేర్ చేయటం జరిగింది. ఏవైనా కరెక్షన్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూడండి, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం 20 నుంచి 30 సంవత్సరాల వయసులో వ్యక్తులు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి సాన్నిహిత్యం మరియు ఏకాంతం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇతివృత్త గ్రాహక పరీక్ష ఉంది కదా! అందులో మహిళలకు గరిష్టంగా ఎన్ని కార్డులు ఉపయోగించవచ్చు? మొత్తం వచ్చి 21. చూడండి, మొత్తం ట్యాట్లో మొత్తం 31 కార్డులు ఉంటాయి. మహిళలకు 10, పురుషులకు 10, మిగతా 10 ఇద్దరికి ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఖాళీ కార్డు. ఇవి మొత్తం గరిష్టంగా ఉపయోగించే ఒక్కొక్క వ్యక్తికి గరిష్టంగా ఉపయోగించే కార్డుల సంఖ్య వచ్చి 21. నెక్స్ట్ క్వెషన్ చూడండి. భారతీయ ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట జ్ఞాపకార్థం భారతదేశం ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఉపగ్రహాన్ని ఏ రోజున ప్రయోగించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి 19th ఏప్రిల్ 1975. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 3 సంఖ్యల నిష్పత్తి 4:3:2 మరియు వాటి మొత్తం 54 అయితే వాటిలో అతి చిన్న సంఖ్య ఏది? చూడండి, 3 సంఖ్యలు 4:3:2 నిష్పత్తిలో ఉన్నాయి కదా! వాటి మొత్తం ఎంత ఇచ్చాడు మనకి? 54. మొత్తం అంటే ఏం చేయాలంటే కూడాలి. చూడండి, 4x + 3x + 2x ఎంత మనకి? 54 అవుతుంది. చూడండి, 4x + 3x అంటే 7, 7 + 2 అంటే 9, 9x ఎంత? 54. 9 అనేది 54లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్. అప్పుడు x వచ్చి ఎంత అవుతుంది మనకి? 6. మనం కనుక్కోవాల్సింది ఏంటి? చిన్న సంఖ్య. అంటే చిన్న సంఖ్య ఎంత మనకి? 2x కదా! అంటే 2 × 6 ఎంత అవుతుంది? 12. మనకి చిన్న సంఖ్య వచ్చి 12 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ట్రయాంగిల్ ఏబీసీలో sin a + b/2 యొక్క విలువ ఎంత? మనకి ట్రయాంగిల్ ఏబీసీ అని ఇచ్చాడు కదా! త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే a + b + c = 180. ఇక్కడ క్వెషన్లో ఏమి ఇచ్చాడు? sin a + b/2 ఇచ్చాడు కదా! అంటే a + bని లెఫ్ట్ సైడ్ నుంచి రిమైనింగ్ cని ఈక్వల్ టు అవతలకు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? a + b = 180 - c అవుతుంది. LHS వైపు RHS వైపు 2తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? a + b/2 = 180/2 అంటే 90 అవుతుంది. 90 - c/2. ఇప్పుడు రెండు వైపులా సైన్ అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? sin a + b/2 = sin 90 - c/2 అవుతుంది. sin 90 - θ ఏమవుతుంది? cos θ అవుతుంది కదా! అప్పుడు ఏమవుతుంది? sin 90 - c/2 ఏమవుతుందంటే cos c/2 అవుతుంది. అంటే sin a + b/2 వాల్యూ వచ్చి మనకి cos c/2 వస్తుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక అంక శ్రేణిలో మొదటి పదము a, ఎన్నవ పదము b అయితే సామాన్య భేదము ఎంత? సామాన్య భేదం అంటే ఇక్కడ d ఎంత అని కనుక్కోవాలి మనము. చూడండి, అంక శ్రేణిలో ఎన్నవ పదం వచ్చి ఎంత అవుతుందంటే tn = a + n - 1 × d అవుతుంది. అక్కడ tn అంటే ఎంత? ఎన్నవ పదం ఎంత మనకి? b ఇచ్చాడు కదా! అంటే tn బదులు b రాయాలి. b = a + n - 1 × d. నెక్స్ట్ ఈక్వల్ టు యువతలు ఉన్న ప్లస్ ఏని ఈక్వల్ టు యువతలు తీసుకురండి. అప్పుడు ఏమవుతుందంటే -a అవుతుంది. చూడండి, b - a = n - 1 × d. మనం కనుక్కోవాల్సింది ఏంటి? d కాబట్టి రిమైనింగ్ది అలా ఇటువైపు తీసుకురండి. అప్పుడు n - 1 అనేది dతో మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్ టు యువతలకు వస్తే భాగిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? b - a/n - 1 = d. మనకి d వాల్యూ వచ్చి b - a/n - 1. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 20% పెరిగితే దాని వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత? చూడండి, వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటి? πr² కదా! ఇక్కడ మనం ఎలా కనుక్కోవాలంటే దీన్ని x + y + x × y/100 చేస్తే వస్తుంది. ఇక్కడ x అనేది
20 అవుతుంది. y కూడా 20 అవుతుంది. చూడండి ఆ వాల్యూస్‌ని అందులో రీప్లేస్ చేయండి. 20 + 20 + 20 × 20/100 ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. చూడండి 100లో ఉన్నటువంటి 2 జీరోస్ నెక్స్ట్ 20, 20 అని ఉన్నాయి కదా! అక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది? 20 + 20 + 2 × 2 ఎంత మిగులుతుంది? 4 అవుతుంది. అప్పుడంటే 20 + 20 అంటే 40 + 4 అంటే మొత్తం ఎంత అవుతుంది? 40 + 4 అంటే 44%. ఎంత శాతం పెరుగుతుంది అంటే 44%. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కింది బహుపదులలో x+1 ఒక కారణాంకంగా కలిగిన బహుపది ఏది? 4 ఆప్షన్స్ ఇచ్చాడు. x+1 అనేది దేనికి కారణాంకం అవుతుంది అని ఇచ్చాడు. మనం ఏం చేయాలి? x+1 = 0కి 0 పెట్టండి. అప్పుడు x+1 = 0 నుంచి x వాల్యూ ఎంత వస్తుంది? x = -1 అనేది వస్తుంది. మన ఈ 4 ఈక్వేషన్స్‌లో x వాల్యూని -1 రీప్లేస్ చేసినప్పుడు ఏ ఈక్వేషన్ అయితే 0 వస్తుందో అదే దానికి x+1 అనేది కారణాంకం అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 10 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో 3 విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణులైన 7 మార్కులు చూడండి 16, 17, 19, 20, 21, 23, 25 అయిన ఆ 10 మంది విద్యార్థుల యొక్క మధ్యగతం ఎంత అన్నాడు. మన ఇచ్చిన దానికి మధ్యగతం అని కనుక్కోవాలి. మధ్యగతం ఎప్పుడు కనుక్కోమన్నా కూడా ఇచ్చిన దాన్ని ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. చూడండి 3 వ్యక్తులు ఫెయిల్ అయ్యారు కదా! 7 వ్యక్తులు మాత్రమే పాస్ అయిన వ్యక్తులు మెంబర్స్ ఇచ్చారు. 3 వ్యక్తులు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ 3 వ్యక్తులు నేను ఏబిసి అనుకున్నాను. మిగతావి ఆరోహణ క్రమంలో రాయండి. అంటే ఫెయిల్ అయిన వ్యక్తులు మిగతా వచ్చిన వ్యక్తుల కంటే మార్కులు తక్కువగానే ఉంటాయి కదా! అందుకని ముందు రాస్తున్నాను. అవి ఏబిసి. నెక్స్ట్ చూడండి. తర్వాత ఏది 16, నెక్స్ట్ 17, నెక్స్ట్ 19, 20, 21, 23, 25 చూడండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. అటువైపు ఇటువైపు క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ మధ్యగతం అంటే మధ్యలో ఏముంటాయి? అటువైపు ఇటు క్యాన్సిల్ చేస్తే 17, 19 ఉంటుంది. వీటిని యావరేజ్ చేయండి. 17 + 19/2 అవుతుంది మధ్యగతం వచ్చి. 17 + 19 అంటే 36. 36/2 అంటే 18. మధ్యగతం వచ్చి మనకి ఎంత అవుతుందంటే 18. నెక్స్ట్ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వాటిలోంచి క్రింది వానిలో వర్గ సంఖ్యల సంబంధాలలో సత్యమైనది ఏది అని అడగటం జరిగింది. అందులో ఏది కరెక్ట్ చూడండి. 5² + 6² + 30² = 31². ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఒక సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో AC² + BD² యొక్క విలువ దేనికి సమానం? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 2 × AB² + BC² అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ ఆదాయంలో 35% అనేది బి ఆదాయంలో 20%కు సమానమైన బి ఆదాయానికి మరియు ఏ ఆదాయానికి గల నిష్పత్తి ఎంత? ఏ ఆదాయంలో 35% అంటే ఎంత? ఏ × 35%. అలాగే బి ఆదాయంలో 20% అంటే బి × 20%కి సమానం కాబట్టి ఈక్వల్ టు సింబల్ వేయండి. నెక్స్ట్ 35% రిమూవ్ చేసి సింబల్ రిమూవ్ చేసి బై 100 చేయండి. అంటే 35/100 × ఏ ఈక్వల్ టు బి × 20/100. రెండు వైపులా 100ని క్యాన్సిల్ చేయండి. అప్పుడు మనకి ఏమి మిగులుతుంది? 35A = 20B మిగులుతుంది. నెక్స్ట్ చూడండి. రెండు వైపులా ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్ కదా! అప్పుడు 35లో 7 టైమ్స్ అంటే 7A = 20లో 5 టేబుల్ వచ్చి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 4B అంటే 7A = 4B మిగులుతుంది. మనకి ఏ రేషియో కావాలి? B/A కదా! అంటే B/A = 7:4 అంటే 7/4. మనకు వచ్చి B/A = 7:4. నెక్స్ట్ క్వెషన్ చూడండి. త్రిభుజం యొక్క 2 శీర్షాలు ఇచ్చాడు. కేంద్రాభాసం ఇచ్చి త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. త్రిభుజ శీర్షాలు ఏంటి? ఏ 1 - 1 బి -4 6 శీర్షాలు కలిగిన త్రిభుజం ఏబిసి యొక్క కేంద్రాభాసం -2, 0 అయితే త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. త్రిభుజం యొక్క 2 శీర్షాలు ఇచ్చాడు, కేంద్రాభాసం ఇచ్చాడు, వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. చూడండి కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 24 వస్తుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 12⁴ మరియు 18 క్యూబ్ల యొక్క గరిష్ట సామాన్య భాజకం ఎంత? అంటే HCF కనుక్కోవాలి. HCF ఎంత అని అడిగారు. చూడండి ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి
6 క్యూబ్ ఇంటూ 3 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ బీజీయ సమాసాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. a ప్లస్ 1/b హోల్ పవర్ x ఇంటూ a మైనస్ 1/b హోల్ పవర్ y బై b ప్లస్ 1/a హోల్ పవర్ x ఇంటూ b మైనస్ 1/a హోల్ పవర్ y అనే సమీకరణాన్ని సూక్ష్మీకరించగా వచ్చే ఫలితం ఏంటి అని అడిగారు. బీజీయ సమాసాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్రమ బహుభుజి యొక్క అంతరకోణము 144 డిగ్రీలు అయితే దాని కర్ణముల సంఖ్య ఎంత? నెక్స్ట్ వైశాల్యాల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అది ఏంటంటే 30 సెంటీమీటర్లు పొడవున్న ఒక తీగతో క్రమ పంచభుజిని తయారు చేశారు. అదే తీగతో ఒక క్రమ షడ్భుజిని తయారు చేస్తే దాని వైశాల్యం ఎంత అని అడగటం జరిగింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఎంత వస్తుందంటే 75√3/2 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం 20 సెంటీమీటర్ స్క్వేర్ మరియు దాని భూ వ్యాసార్థము మరియు ఏటవాలు ఎత్తుల నిష్పత్తి వచ్చి 4:5 అయినా ఆ శంకువు యొక్క ఘనపరిమాణం ఎంత? మనకు శంకువు ప్రక్కతల వైశాల్యం ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ఘనపరిమాణం కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంభావ్యత నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే ఒక తరగతిలో 6 బాలురు 16 మంది బాలికలు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరిగా ముగ్గురు విద్యార్థులను ఎన్నుకుంటే ఆ ముగ్గురు బాలికలే కావడానికి సంభావ్యత ఎంత? చూడండి, మనకి ఇది ఎలా కనుక్కోవాలి? మొత్తం నుంచి ఎంతమంది అవుతారు? 16 + 6 అంటే 22 మెంబర్స్ అవుతారు. ఒకరి తర్వాత ఒకరు ఎన్నుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏంటి? 16C1 ఇంటూ 15C2 ఇంటూ 14C3 ఇలా వస్తుంది. మొత్తం మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4/11 వస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ఆగస్టు 14th జరిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అభ్యర్థులు చెప్పిన దాన్ని బట్టి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.